ఆయన ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఆయన వచ్చాడని ఈ మాటలు మనం చూసాం. ధర్మశాస్త్రము ఎప్పుడు ఉండేది? ధర్మశాస్త్రం అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఏర్పరచుకున్న తర్వాత, ఆ సమయంలో కరువు వచ్చినప్పుడు వారందరినీ దేవుడు ఐగుప్తు దేశానికి తీసుకువెళ్తాడు. అక్కడ వీరికంటే ముందుగా తన కుమారుడైనటువంటి యోసేపు అక్కడ ఉంటాడు. ఎన్ని మనకు తెలిసిన విషయాలే. వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తూ వస్తారు. ఎంతో కష్టమైనటువంటి పనులు ఫరో రాజు చేయిస్తూ ఉంటాడు వారి చేత. మోషేని పంపించి దేవుడు ఆ బానిసత్వం నుంచి బయటకు తీసుకువస్తాడు. అప్పుడు వారు అరణ్యంలో ఉండినప్పుడు వారికి ఎలా జీవించాలో వారికి తెలియనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. మోషేని సీనాయి పర్వతం మీదకు పిలిపించి ఆయనకు 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఆ 10 ఆజ్ఞలు మనకు తెలుసు. ఈ 10 ఆజ్ఞల్లో మనం చూసినట్లయితే కూడదు, చేయకూడదు, ఉండకూడదు అనేటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమి చేయకూడదో దేవుడు వారికి తెలియచేశాడు. ఈ ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి అందింపబడుతుంది. అయితే దేవుడు ఎందుకు మరి ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చి ఉన్నాడు అంటే, దేవుడు ఎంత పరిశుద్ధుడో వారు ముందుగా తెలుసుకోవాలనేటువంటి విషయంతో వారికి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మరి అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు అనేటువంటి మాటలు మనకి కనిపిస్తాయి అందులో. వీటి ద్వారా వారు దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలుసుకోవటం కోసమని, వారు కూడా ఏ విధంగా జీవించాలో వారికి తెలియచేయటం కోసమని ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇవ్వటం జరుగుతుంది. అయితే రోమా 3:20 వచనాల్లో మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రం ద్వారా ఎవరన్నా చదవండి. రోమా 3:20. చాలు. ధర్మశాస్త్రం ద్వారా పాపము ఎట్టిదో వారికి తెలియచేయబడుతూ ఉన్నది. అలానే ఈ ధర్మశాస్త్రము ఎలా ఉంది అంటే, ఈ ధర్మశాస్త్రం మానవుణ్ణి రక్షించలేదు. మానవుడు పాపి. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా ఆ వ్యక్తి రక్షణ పొందుకోలేడు. ఈ ధర్మశాస్త్రము పాపం అంటే ఏమిటో అర్థమయ్యేలాగా తెలియజేస్తుంది కానీ రక్షించలేదు. అంతేకాదు, ఈ ధర్మశాస్త్రము మనకి
యేసు క్రీస్తు వైపుకు నడిపిస్తుంది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ 3వ అధ్యాయము 24వ వచనాల్లో, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు యొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము బాల శిక్షకుడాయను. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సేవ చేసేటప్పుడు చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు ఆయనను క్రీస్తు కాడని నమ్ముతూ ఉన్నటువంటి యూదులు ఆయనలో తప్పులు వెతకటం కోసమని ఈయన ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు, ఈయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని ఆయన మీద తప్పుల్ని మోపుతూ చేస్తూ ఉండేవారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కోసమనే. అయితే దేవుని వాక్యం అంతా కూడా తెలియజేస్తుంది ఈ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా యేసుక్రీస్తు నెరవేర్చాడని. యేసు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు, నెరవేర్చడానికి మాత్రమే వచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఇప్పుడే మనం చదువుకున్నాం. అయితే యేసుక్రీస్తు పరిపూర్ణ విధేయతతో జీవించాడు. విధేయతతో జీవించాడంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ధర్మశాస్త్రానికి లోబడి జీవించాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని నెరవేర్చాడు. యాగాలన్నిటినీ కూడా ఆయన సంపూర్తిగా నెరవేర్చాడు. యేసుక్రీస్తు చివరి మరియు సంపూర్ణ బలి అయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఇవి మాటలు మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడ్డాము. అందుకని ధర్మశాస్త్రము ఇవ్వలేని నీతి యేసుక్రీస్తు ఇచ్చాడనేటువంటి విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు మనకి నీతిని అనుగ్రహించాడు. ఏ విధంగా మనకి నీతిని అనుగ్రహించాడు అంటే, మనము ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా. ఆయన యందు విశ్వాసము మనకి ఏమిచ్చింది అంటే పాప క్షమాపణ ఇచ్చింది. అంతేకాదు మన జీవితంలో క్రొత్త జీవితంనిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే బైబిల్లో మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఎవరైనా యేసుక్రీస్తులాగా నీతిమంతులుగా జీవించారా అని మనం చూసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది అందరూ
పాపులే అని తెలియజేస్తూ ఉన్నది. కానీ యేసుక్రీస్తుకు మాత్రం ఈ యొక్క స్టేట్మెంటు ఆయనకి సరిపోదు, అప్లై అవ్వదు. అందుకనే చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభు ఏ పాపము చేయలేదు. దానికి మరి ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను. 2 కొరింథీ 5వ అధ్యాయము 21 వచనాలు చూద్దాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని అనేటువంటి మాట ఇక్కడ మనం చూడవచ్చు. యేసుక్రీస్తు పాపము చేయలేదు అనేటువంటి విషయం బైబిల్ అంతా తెలియజేస్తుంది. మానవులందరూ పాపులే, అవినీతిమంతులే. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఎటువంటి పాపము లేకుండా ఆయన ఈ లోకంలో జీవించాడు. దేవునికి కావాల్సింది మన యొద్ద నుంచి కూడా అదే. మొదటిగా ఆదామును సృజించి దేవుడు మనుషుల నుంచి కోరుకున్నది కూడా అదే. మానవులందరూ కూడా పరిశుద్ధముగా నీతితో ఆయన కొరకు మహిమ కొరకు ఈ లోకంలో జీవించాలి అని దేవుడు మానవులను సృష్టించాడు. కానీ మానవులు క్రీస్తు వైపు, దేవుని వైపు కాకుండా లోకం వైపు తిరిగిపోయినప్పుడు మానవులు నుంచి దేవుడు ఏదైతే కోరుకుంటూ వచ్చాడో దానిని నెరవేర్చడానికి పరలోకాన్ని విడిచిపెట్టినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో దేవునికి ఇష్టడుగా మానవుడు నుంచి దేవుడు ఏదైతే కోరుకున్నాడో దానిని యేసుక్రీస్తు ప్రభు ఫుల్ఫిల్ చేశాడు. ఇంకెవ్వరూ చేయలేకపోయారు. ఆయన కూడా మనకులాగే శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపము చేయలేదు. హెబ్రీ 4:15 వచనాల్లో ఈ విషయం మనం చూడవచ్చు. శోధింపబడ్డాడు, కానీ యేసు ప్రభు మాత్రం ఎటువంటి పాపం చేయలేదని ఈ వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవులు నుంచి ఏదైతే దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడో, మనుషుల్లో నాకు ఇటువంటి స్వభావం, ఇటువంటి ప్రవర్తన, ఇటువంటి ఒబీడియన్స్ నాకు కావాలి అని ఆయన కోరుకున్నాడు. ఆ యొక్క కోరికను యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా ఆయన జీవించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ఆయన. అందుకనే ఈ లోకంలో ఏ మానవుడైనా సరే రక్షణ పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప మరి ఎవరి ద్వారానూ, ఏ క్రియ ద్వారానూ రక్షణ మనం పొందుకోలేం. ఆయన ఒక్కడే పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి వాడు. మానవునిగా ఉండి మనలాంటి శరీరం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిగా ఈ లోకంలో జీవించాడు. అందుకనే
తండ్రి యొక్క చిత్తానుసారంగా ఈ లోకములో ఆయన జీవించాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, హీ బికేమ్ ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్. ఆయన బలి అర్పణగా చేయబడ్డాడు. బలి అర్పణగా మానవులందరి యొక్క పాప భారాన్ని ఆయన మోసుకొని సిలువ మీద తనకు తాను అర్పించుకున్నాడు. తన ప్రాణాన్ని అర్పించాడు. మూడవ దినాన తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నా శరీరమును తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవం పొందుకుంటాడని యేసుక్రీస్తు ప్రభు తెలియచేశాడు. అందుకనే దానికి సూచనగా మనం ఏం చేస్తూ ఉన్నాం? రొట్టెని తీసుకుంటూ ఉన్నాం. ఆయన శరీరంను మనం తింటూ ఉన్నాం. ఆయన కార్చినటువంటి రక్తం ఏదైతే ఉన్నదో దాన్ని మనం త్రాగటం ద్వారా మనకి నిత్య జీవం యేసుక్రీస్తు ప్రభు ఇస్తూ ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ధర్మశాస్త్రంని అనుసరించడం ద్వారా మనకి పాప విమోచన కలగదు, కానీ కేవలం యేసుక్రీస్తు యందు విశ్వాసం ద్వారా మాత్రమే మనము రక్షణ పొందుకోగలుగుతాం అనేటువంటి విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆయన శరీరము మాత్రమే బలిగా దేవునికి అర్పింపబడింది. ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు తెలియజేసిన విధంగా రొట్టె రసాల్లో మనం పాల్గొందాం.